పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈ మధ్య నేషనల్ పాలిటిక్స్ వైపుకు దూసుకుపోతున్నాడు. సౌత్ ఇండియన్ లీడర్, సౌత్ మోడీ, సౌత్ యోగి ఇటువంటి బిరుదులన్నీ కూడా అతనికి అంటగట్టి ఇక్కడ నుండి తరిమేయడం కోసం తెలుగుదేశం చేస్తున్నటువంటి కుట్ర, వాళ్ళ యొక్క మీడియా, వాళ్ళ యొక్క వ్యక్తులు రకరకాలైనటువంటి అవగాహనలు ప్రజలకు కలిగే విధంగా వాళ్ళ యొక్క ఆర్టికల్స్తో ఓరెత్తిస్తున్నారు. వాళ్ళ మీడియా టీడీపీ మీడియా పవన్ని చాలా తక్కువ చేసి చిన్న చూపుతో మాట్లాడడం, చిన్నగా చేసి మాట్లాడడం, లోకేష్ను చాలా పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఆర్టికల్స్ కానీ లేదా పాడ్కాస్ట్లు కానీ చేస్తూ పవన్ని చాలా తక్కువ చేసి చూపిస్తున్నారు ఆంధ్ర ప్రజలకు. అసలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే పవన్ కళ్యాణ్ తీసుకునేటువంటి నిర్ణయం వల్లనే. చాలామంది ఏమనుకుంటారంటే ఈ మాట మాట్లాడితే టీడీపీ బలం ముందు పవన్ ఎంత, వాడు రెండింటి దగ్గర ఓడిపోయాడు, వాడికి అసలు ఎక్కడున్నది అని. కానీ 1%, 2%, 3% ఓటు బ్యాంక్ కలిగినటువంటి బీజేపీ పార్టీయే లేకపోతే టీడీపీ గెలవనప్పుడు 7%, 11% ఓటు బ్యాంక్ ఉండేటువంటి పవన్ కళ్యాణ్ తప్పనిసరిగా టీడీపీకి బలాన్ని చేకూర్చి అధికారానికి తీసుకొచ్చాడు. లేకపోతే వాళ్ళు ఓటమి అంచుల వరకు వచ్చి ఓడిపోయి ఉండేవాళ్ళు అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పవన్కి సముచితమైనటువంటి స్థానాన్ని కలిగించి మీడియా అనేటువంటిది వేరు భావంతో చూడకుండా కుల భావాలు పక్కన పెట్టి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి పవన్ కళ్యాణ్తో పాటు ప్రయాణం చేసినట్లయితే కూటమి మరికొంతకాలం మనుగడ సాగించడానికి అవకాశం ఉంటుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ వాళ్ళే చెప్పినట్టుగానే మనం అనుకుంటే సౌత్ ఇండియన్ లీడర్ అయిపోయాడు కాబట్టి పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో ఉన్న సెంట్రల్లో ఉన్న అతనికి పదవి ఖచ్చితంగా మంచి పదవే దక్కుతుంది. పోగొట్టుకోబోయేటువంటి వాళ్ళు టీడీపీ వాళ్ళే అవుతారనేటువంటి విషయాన్ని గుర్తెరిగి వాళ్ళ మీడియా, వాళ్ళ పత్రికలు, వాడి యొక్క పాడ్కాస్ట్లు అన్నీ కూడా సోషల్ మీడియా గ్రూప్స్ అన్నీ కూడా గుర్తెరిగి పవన్ కళ్యాణ్ని ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని ఆయనకి ఇస్తూ కూటమిగానే ముందుకు తీసుకెళ్ళాలి. కానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా, ఒకరినొకరు ఢీకునేటట్టుగా, దాటించే విధంగా, క్రాస్ చేసే విధంగా వాళ్ళు ప్రవర్తన చేయకూడదని. పవన్ కళ్యాణ్ మీకు చంద్రబాబు నాయుడు ఎంత ముఖ్యమో చాలామందికి పవన్ కళ్యాణ్ కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ మోడీ గారికి పవన్ కళ్యాణ్ చాలా ముఖ్యం. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళినట్లయితే మరికొంతకాలం రాష్ట్రము డెవలప్ అవుతుంది. రాష్ట్రానికి కావాల్సినటువంటి ఫండ్స్ వస్తాయి, ప్రాజెక్ట్స్కి కావాల్సిన పుష్కలమైనటువంటి ఫండ్స్ మోడీ గారు ఇస్తారు. ఇంకా ఏదైనా కావాల్సింటే పవన్ ఉపయోగించి మీరందరూ కూడా తెచ్చుకోవచ్చు. అది చంద్రబాబు వల్ల కానీ లోకేష్ వల్ల కానీ అయ్యేటువంటి పని కాదనేటువంటి విషయాన్ని గుర్తెరిగి మీరు మీ యొక్క అభిప్రాయాలు వివరిస్తే మంచిది. జై హింద్, జై భారత్.